కాబట్టి ఆ భయాన్ని కల్పించారు. అంటే ప్రతిపక్షం నిజంగా మీరు చెప్పినట్టు ప్రజల్లో బాగా మైండ్‌లోకి చొచ్చుకెళ్ళేలా చేసింది. దాన్ని డిఫెన్స్ చేసుకోవడంలో కంప్లీట్‌గా వైఫల్యం చెందిందా వైసీపీ? అంటే ఎప్పుడైనా డిఫెండ్ చేసుకోవడం ఎప్పుడూ కష్టమేనండి. ఏ ఇష్యూలోనైనా. ఎవడదైనా అఫెన్సివ్ అటాక్ సులభం. ఇప్పుడు అంటే ఒక రాంగ్ స్టెప్ ఏసేయడం వల్ల ముందుగా ఒక రాంగ్ స్టెప్‌తో సంబంధం ఏం లేదు. పైలట్ ప్రాజెక్ట్ చేసి దాని మీద ఈయన బొమ్మేసేసి వాళ్ళకి ప్రతిపక్షానికి ఒక అవకాశం ఇచ్చేయడం వల్ల వీళ్ళు సరైన టైంలో దాన్ని చెప్పుకోలేకపోయారా అర్థమయ్యేలాగా? అసలు దానికి దీనికి సంబంధమే లేదు. అతను బొమ్మేసింది ఏంటంటే పట్టా ఇచ్చినటువంటి ఇళ్ళకి. హ్మ్. ఏది ఉచిత ఇళ్ళు ఇచ్చారు అవును. కదా! వాటికి సంబంధించి. హ్మ్. వీటికి కాదు హ్మ్. అది ఇచ్చింది. హ్మ్. అసలు ఇది ఇంతవరకు అమల్లోకి రాలా. హ్మ్. అమల్లోకి రాకుండా అసలు ఎట్టిస్తాడు బొమ్మేసి? హ్మ్. అది చూపెట్టి ఇది నమ్మించడంలో సక్సెస్ అయ్యారు. హ్మ్. పట్టాల మీద ఉన్నటువంటి ఫోటోని చూపెట్టి హ్మ్. ఇది చెప్పడంలో సక్సెస్ అయ్యారు. హ్మ్. రెండవది ఏంటంటే ఈ రీసర్వే చేసినప్పుడు రాళ్ళు వేసుకోవాల్సి వచ్చింది ఎవరికి. అవును. అవును. ఆ రాళ్ల దగ్గర ఒక చీటింగ్ జరిగింది. హ్మ్. మనకి రూ. 500 300 మనకి రాళ్ళు దొరుకుతుంటే హ్మ్. లేదు వాళ్ళు చెప్పిన రాళ్లే కొనాలని చెప్పారు. హ్మ్. అది గ్రౌండ్ లెవెల్ కాంట్రాక్టర్ల చీటింగ్ అనమాట. హ్మ్. హ్మ్. అవి ఏంటి అంటే జగన్ పేరుతో గాని జగన్ బొమ్మతో గాని ఉన్నాయి. హ్మ్. అది తీవ్ర వ్యతిరేకత వచ్చింది పల్లె ప్రాంతం. అదే. అవును. ఆయన ఎవడు అంటే వీళ్ళేం దాన్ని జస్టిఫికేషన్ చేశారంటే ఇది 100